ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ మహాశివరాత్రి పూజా విధానం ఏమిటో, ఉపవాస జాగరణ నియమాలు ఏమిటో, ఎలా చేయాలో, చేయకూడని తప్పులు ఏమిటో, అలాగే ఆరోగ్యం సహకరించని వారు పాటించాల్సిన ఉపవాస నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరలోని శివ అనే 2 అక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ మహాశివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా చూసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని సాక్షాత్ పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనస్సును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శంకరుని అనుగ్రహం లభిస్తుంది. శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట. కానీ ఈ కాలంలో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తుండటంతో కొంత మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం అపచారమే అయినా తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు. అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్ళను తీసుకోవచ్చని చెప్తున్నారు. వీటితో పాటు నీరసం తగ్గించేందుకు పల్చని మజ్జిగ, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళను కూడా తీసుకోవచ్చు. శివరాత్రి రోజు ఉపవాస జాగరణ నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఉపవాస నియమాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలో తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉపవాసం, జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపంతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మర్నాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు
తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తారు. శివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా సమర్పించే అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. శివునికి పాలతో కూడిన పదార్థాలంటే చాలా ఇష్టం. అనగా పరమన్నం, పాయసం, దద్దోజనం లాంటివి శివరాత్రికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకవేళ ఈ నైవేద్యాలు సమర్పించే స్తోమత లేనివారు కేవలం పాలు మాత్రం సమర్పించిన ఆ దేవదేవుడు ప్రసన్నమవుతాడు. నిష్టగా ఉపవాస దీక్ష చేస్తూ శివనామస్మరణ చేయటం వల్ల ఉపవాసం ఉన్న ప్రతిఫలం లభిస్తుంది. ఈ పర్వదినాన ఉపవాసం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉపవాస దీక్ష శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అయితే ఉపవాసం ఉన్నాం కదా అని నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవద్దు. అలాగే శివరాత్రి రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల ఇంత పుణ్యం లభిస్తుందో జాగరణ చేయడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజు ఇష్టం వచ్చినట్లు కబీర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి జాగరణ అసలు చేయకూడదు. జాగరణ చేసే ప్రతిక్షణం శివుని ఆరాధనలోనే ఉండాలి. అప్పుడే జాగరణ చేసిన ప్రతిఫలం దక్కుతుంది. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబుడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. క్షీరసాగర మథనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించాడు. శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని అంటారు. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. శివరాత్రి రోజు గోమాతకు రొట్టెలను ఆహారంగా తినిపించడం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఎంతో పురోగతి ఉంటుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన పాలతో తయారు చేసిన పదార్థాలను దానం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ పండుగ రోజు పేదవారికి బియ్యం, పంచదార, పాలు, బట్టలు దానం చేయడం ఎంతో మంచిది. శివరాత్రి రోజు నల్లటి నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మనపై ఉండి శని బాధలు కూడా తొలగిపోతాయంట. శివుడికి ఎరుపు పువ్వులు సమర్పించడం మంచిది కాదు. శివుడికి బిల్వపత్రం, మారేడు, జమ్మి, తెల్లని పువ్వులంటే ఇష్టం. ఎరుపు పువ్వులు శక్తిని సూచిస్తాయి. శివుడు శాంత స్వరూపుడు కాబట్టి ఆయనకు ఎరుపు పువ్వులు సమర్పించడం సరైంది కాదు. మనందరికీ ఆ దేవదేవుడు కరుణా కటాక్షాలతో పాటు సుఖ సంతోషాలను కలిగించాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.